ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసుక్రీస్తు తమ శిష్యులతో ఒక మాట అంటున్నాడండి. ఆయన ఏమంటున్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పుచున్నాడండి. ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, లోకములో ఖచ్చితంగా నీకు శ్రమలు ఉంటాయి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము క్రైస్తవులకి శ్రమలు లేవు అని చెప్పలేదండి. క్రైస్తవులకి ఎటువంటి శ్రమలు కలగవు అని చెప్పలేదు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రభుని యేసుక్రీస్తు తమ శిష్యులకి ఏం చెప్తుందంటే, లోకములో ఖచ్చితంగా మీకు కూడా శ్రమలు ఉంటాయి, అయినను మీరు ధైర్యం తెచ్చుకున్నాడు, ఎందుకంటే ఈ లోకాన్ని జయించినటువంటి నేను మీతో ఉన్నాను. అంటే అర్థం ఏంటండి? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి శ్రమలను జయించిన నేను, ఈ యొక్క లోక శ్రమలను జయించిన నేను, లోక శ్రమలను భరించి వాటిని రుచి చూసి వాటిని జయించిన నేను మీతో ఉన్నాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు తమ శిష్యులతో ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యంగా ఉండు అని చెప్పి అంటున్నాడండి. ఈ మాట మనం ఎవరిని చూసి అంటామండి? ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో, సమస్యలిపోయి ఉన్నారో, బాధలతో ఉన్నారో, మనసు విరిగిపోయి ఉన్నారో, ప్రియులారా, వారిని చూసి మనం అంటాము ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పి మనము వాళ్ళని అంటామండి. ప్రియులారా, ఈ రోజుల్లో మన జీవితం కూడా కొన్నిసార్లు ఇలా మారిపోతుందండి. కొంతమంది అంటారు, పాస్టర్ గారు, నా జీవితంలో చిన్నతనం మొదలుకొని నాకు నేను శ్రమ తప్ప, బాధలు తప్ప, ఉపద్రవాలు తప్ప వేరే ఏది కూడా నేను చూసింది లేదు పాస్టర్ గారు. సంతోషాన్ని నా జీవితంలో పెద్దగా అనుభవించింది లేదు పాస్టర్ గారు అని చెప్పి చాలామంది అంటారండి. ప్రియులారా, ఒకవేళ మీ జీవితంలో అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. ప్రియులారా, ఒకవేళ నువ్వు కూడా ప్రియమైన దేవుని బిడ్డ అలాంటి సమస్యల ద్వారా, అలాంటి ఒక మార్గంలో నువ్వు గడిచి వెళ్తున్నావేమో, యేసయ్య నిన్ను చూసి యొక్క ఉదయకాల సమయాన్ని అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ధైర్యము తెచ్చుకునుడి, ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. నేను శ్రమలో ఉన్నాను, నేను ఉపద్రవంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నా జీవితంలో చుట్టూ నాకు ఉపద్రవాలు ఉన్నాయని చెప్పి నిరుత్సాహపడిపోకు, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి ఉపద్రవాల్ని జయించిన నేను నీకు తోడై ఉన్నాను. నేను నీ ఉపద్రవాలన్నిటి నుంచి కూడా నేను విడిపిస్తాను, నీకు విడుదల కలగజేస్తాను, నీకు జయాన్ని కలగజేస్తానని చెప్పి దేవుడు నీతో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు ఎలాంటి వాడంటే శ్రమలలోనే మనను శాశ్వతంగా ఉంచేటువంటి దేవుడు కాదు. ప్రియులారా, శ్రమలలో ఆయనకి ఇష్టమైన పాత్రగా నిన్ను నన్ను ఆయన చేసి ఏర్పరచుకుని ఆ శ్రమ నుంచి మనం విడిపించేటువంటి దేవుడు. ఆ శ్రమలను, ఉపద్రవాలను నీకు నాకు ఆయన జయముగా మార్చేటువంటి దేవుడు. ప్రియులారా, కాబట్టి నీ జీవితంలో సహోదరుడా, నీ జీవితంలో, సహోదరి, నీ జీవితంలో ఉండేటువంటి శ్రమలు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి, ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఖచ్చితంగా నీ జీవితంలో శాశ్వతంగా ఉండవడం లేదు. ఆ శ్రమలను జయించిన యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ శ్రమలలో నేను నీకు జయాన్ని కలుగజేస్తాను, నేను నీతో ఉంటానని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియులారా, మనుషులు మన జీవితంలో మిగతా విషయాల్లో మనతో ఉంటారు, కానీ శ్రమలలో ఏ మనిషి కూడా మనతో ఉండడండి. ఏ మనిషి చెప్పలేడు శ్రమలో నేను నీతో ఉంటానని చెప్పి. ఒకళ్ళు చెప్తారు, కానీ నిజంగా శ్రమలుస్తూ ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండరండి. కానీ యేసయ్య అలాంటి దేవుడు కాదు. నీ శ్రమలలో నేను నీతో ఉంటాను, శ్రమలలో నీతో ఉంటాను, ధైర్యం తెచ్చుకో, లోకాన్ని జయించినటువంటి నేను నీతో ఉన్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్పి యేసయ్య అంటున్నాడు. కాబట్టి శ్రమ కలిగిన నీ జీవితాన్ని యేసయ్య మార్చబోతున్నాడు. కాబట్టి మనము యేసయ్య మీద ఆధారపడి మనము ముందుకు సాగదాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకాన్ని జయించున్నానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు. ఈ రోజుల్లో తండ్రి, నానా బాధల్లో, శ్రమల్లో ఉన్నటువంటి మీ బిడ్డలు ఒకసారి తండ్రి జ్ఞాపకం చేసుకో అయ్యా. తండ్రి, వారి యొక్క శ్రమలంతా కూడా యేసు నామంలో తండ్రి తొలగిపోవునుగాక అని తండ్రి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ఉపద్రవాలు, బాధలు యేసు నామంలో మారిపోవునుగాక తండ్రి. ఈ శ్రమల మార్గం వారికి జయాన్ని కలుగుజేయునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి, మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి.
ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.